కారుమంచి గ్రామంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రవేశపెట్టిన జలధార జలహారతి పథకము కింద ఈ గ్రామంలో 14 పనులు మంజూరు చేస్తున్నాము. ప్రస్తుతము ఈ గ్రామంలో 3 పనులు జరుగుతున్నవి. అవి 3 ఫీడర్ కాలువల పనులు జరుగుతున్నవి. ఈ ఫీడర్ కాలువల పనులు చేయటం వల్ల రానున్న రోజుల్లో వర్షాకాలం గాని అలాగే పొలాల నుంచి వచ్చే వాటరు ఈ ఫీడర్ కాలువల ద్వారా నేరుగా కుంటలకి వెళ్తున్నాయి. ఈ వర్క్లు ఇప్పుడు దాకా ఏంటంటే ఏదో క్యాజువల్ గా చేస్తున్నాము. బట్ దీనికి ఏంటంటే ప్రతి నీటి బొట్టు కూడా భూమిలోకి ఇంకాలని అలాగే ఉపయోగపడాలని గ్రామస్తులకి అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం పెట్టారు. కలెక్టర్ గారు కానీ ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు దీన్ని చాలా దగ్గరగా ఉండి పర్యవేక్షిస్తున్నారు. పర్యవేక్షించడంలో భాగంగా ఈ ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఈ వర్క్లు స్టార్ట్ చేసి అందులో ఎక్కువగా నీరు నిలిపేదానికి చేస్తున్నాము. ఇంతకుముందు ఏంటంటే వర్షం నీరు బయటికి వెళ్ళిపోయేది కాలువల ద్వారా. ఇప్పుడు అలా కాకుండా నిలబెట్టి గ్రౌండ్ వాటర్ ఇంప్రూవ్ చేసేదానికి ఎక్కువగా దీన్ని చూస్తున్నాము. అలాగే సర్ఫేస్ వాటర్ కూడా డెవలప్ అయ్యి చెరువులు నిండి ఆ నీరు బయట పొలాలకు కానీ లేకపోతే తాగటానికి కానీ బర్రెలకు కానీ గొర్రెలకు కానీ ఉపయోగపడుతుంది. అందరికీ నమస్కారం అండి. నా పేరు గాలి పోతురాజు. మాది కారుమంచి గ్రామం, టంగుటూరు మండలం, ప్రకాశం జిల్లా. మేము ప్రజెంట్ ఇప్పుడు ఉపాధి హామీ పథకంలో పనులు చేస్తూ ఉంటాము. ఇక్కడ మేజర్గా గ్రామం మొత్తం ఆధారపడి వ్యవసాయ భూమి మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఎండకన్నీ ఎండిపోయి అవి ఉన్నాయి. పడిన వాన కానీ మనం అవన్నీ సరిగ్గా యూటిలైజ్ చేసుకోకపోవడం వల్ల ఆ నీటిని అంటే ఒక దిక్కడ స్టోర్ చేసుకోవడం కానీ వాటిని వాడుకోవడానికి ఇబ్బందులు ఎన్నో పడుతూ ఉండేవాళ్ళం. దానివల్ల పంట పొలాలు ఎండిపోయి మేము ఎంతో ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు ప్రజెంట్ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రి, గ్రామాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు దయవల్ల చొరవతో ఫీడర్ కెనాల్ పనులు మొదలైనవి. ఉపాధి హామీ పథకంలో ఇప్పుడు ప్రజెంట్ వికసిత్ భారత్ ఆజీవిక మిషన్ లో భాగంగా జలధార జలహారతి పథకంలో ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినట్టు దాంట్లో ఫీడర్ కెనాల్ కాలువలో మేము ఇప్పుడు ప్రజెంట్ వర్క్ చేయడం జరుగుతుంది. ప్రజెంట్ ఇప్పుడు మా ఊర్లో వచ్చేసరికి ఆనవారిపాలెం టు గురాజుగుంట లెఫ్ట్ రైట్ కాలువలు 2 కాలువలు మేము పని చేపిస్తున్నాం. ఆ కాలువల్లో వచ్చిన నీరు ఆ పనులు చేయించడం వల్ల వచ్చే నీరు గురాజుగుంటలో నిల్వ చేసి వాడుకోవడం కానీ లేదు సరిగ్గా మా పొలాలకి పంపించి వాడుకోవడానికి, పశువులకు వీటన్నిటికీ ఉపయోగించుకోవడానికి మేము వాడతాము. ఇవి మాకు ఇతరత్ర అంటే మామూలుగా నిల్వ చేసుకుని తర్వాత వాడుకోవడానికి కానీ మా పంట పొలాలకు మేము ఎంతో వాడుకోవచ్చు. ఇంకొకటి వచ్చేసరికి పాత వాగుటు వరవ కాలువ మేము చేపిస్తున్నాము. ఆ పనులు చేపించడం వల్ల ఈ నీరు మేము తీసుకెళ్లి మా ఊరి చెరువు ఉంది, ఆ చెరువులో మేము నిల్వ చేసి వాడుకుంటాము. అవి మేము జనాలు వాడుకోవడానికి కూడా మేము అయ్యే నీటిని ఉపయోగించుకుంటున్నాము. ఇవన్నీ చేయడం వల్ల మాకు మా నీటి కష్టాలు ఇవన్నీ తీరిపోయి మా ఊర్లో నీటి సాంద్రత పెరిగి మాకు బావుల్లో కానీ బావుల్లో కానీ నీరు ఎక్కువగా ఉండేటట్టు మాకు ఉపయోగపడుతుంది. ఇంతటి కార్యాన్ని మాకు చేపట్టినటువంటి అధికారులకు మరియు టంగుటూరు మండలం ఉపాధి హామీ పథకం అధికారులందరికీ మేమెంతో రుణపడి ఉన్నాము. మా రైతుల బాధలు, ప్రజల బాధలు అర్థం చేసుకుని మీరు ఇంత మహత్కారి కార్యం చేపిస్తున్నందుకు మేమెంతో రుణపడి ఉన్నాము. అందరికీ నమస్కారము. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం కారుమంచి మరి ఉపాధి పథకము మాకు ఈ యొక్క పని నిమిత్తం మాకు చెరువులో నీళ్లు, పొలాల్లో నీళ్ళన్నీ చాలా మరి చెరువుకు వచ్చినప్పుడు మాకు ఎంతో ఉపయోగపడతా ఉన్నాయి. మరి గేదెలకి మరి మాకు తాగటానికి కానీ దేనికి కానీ ఉపయోగపడ్డాయి. మంచి ఉపాధి పథకాన్ని ఇచ్చినందుకు ముఖ్యమంత్రికి, చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కి మరి చాలా ధన్యవాదాలు.